Hey guys, welcome to my YouTube channel Kodigota. Like, share and subscribe. Hit the bell icon. ఈరోజు ఏంటంటే ఈ జనరేషన్ వచ్చేసి ఎవరు హాబీస్ని బిల్డ్ చేసుకుంటలేరు. ఈ 60 వచ్చినాక హాబీస్ లేవని లోన్లీగా అయిపోతారేమో. మనం చెట్లు పెంచాము, పుస్తకాలు చదవము, జనాలతో మాట్లాడము, ఏది చేసినా పైసల కోసమే, పర్పస్ కోసమే, గ్రోత్ కోసమే చేస్తాం. ఏజ్ వచ్చినాక డబ్బులు ఉంటాయేమో కానీ ఎంజాయ్ చేయడానికి ఏజ్ ఉండదు. బేసిక్గా చేయాల్సిన పని ఉండదు. నీకు కూతుర్లు ఉండరు, కొడుకులు ఉండరు, మన వాళ్ళు కూడా ఉండరు. ఆబ్వియస్గా మనమే ఏదో ఒక హాబీస్ని పెంచుకుంటే ఆ రోజు కనీసం చెట్లకు వాటర్ పోసడం, చెట్లను పెంచడం, ఏదో ఒకటి చేస్తాం. హాబీలు పెంచుకోండి, హాబీస్ చేసుకోండి, ఫోర్స్ చేసుకోండి, తర్వాత ఉపయోగపడుతుంది. ఈ జనరేషన్కి అన్నీ ఒక ప్రీ డిస్క్రిప్షన్ లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్కి ప్రొసీజర్ ఉన్నట్టు అన్ని ప్రొసీజర్స్ కావాలి. మన ముందు జనరేషన్ వాళ్ళకి అసలు ప్రొసీజరే లేదు. వాళ్ళు అసలు దేనికి భయపడవచ్చు, బట్ వాళ్ళు మనంత భయపడలేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు అన్నారు, ఫ్యామిలీస్ మెయింటైన్ చేసిళ్ళు వాళ్ళకు ఉన్న దానిలోనే. బట్ మనం ఒక స్టాండర్డ్స్ పెట్టుకుంటాం. ఆ స్టాండర్డ్ రీచ్ అయినాకనే పెళ్ళి చేసుకుంటా, ఆ స్టాండర్డ్ రీచ్ అయినాకనే పెళ్ళిళ్ళు అంట. ఇదంతా ఒక ప్రొసీజర్ అయిపోయింది. ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోవాల్సిన పనులన్నీ ప్రొసీజర్ అయిపోయినాయి. గర్ల్ ఫ్రెండ్ ఉండాలంటే జాబ్ ఉండాలి, పెళ్ళి చేసుకోవాలంటే జాబ్ ఉండాలి. ఇట్లా ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ డిసిషన్స్ అన్నీ ముందే పెట్టుకొని, ముందే గోల్స్ పెట్టుకొని, ముందే లైన్స్ గీసుకొని, ఈ బార్డర్ గీసుకొని, ఈ బార్డర్లోనే నేను ఉంటా, ఈ బార్డర్లోనే బతుకుతా. నేను చూసినంత వరకు అయితే ఈ జనరేషన్ ఆఫ్ పిల్లలు ఉంటారు అని అనుకోను. చాలా మంది తక్కువ. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ లేరు, పెళ్ళిళ్ళు కావు, డివర్స్ రేట్ కూడా పెరిగిపోయింది. సో పిల్లలతో గడిపే చాయిస్ అయితే లేదు. కనీసం లైఫ్ అన్న బతకాలి కాబట్టి 50, 60లో ఎందుకు పుట్టాంరా అని అనుకోవద్దు. ఇప్పుడు అనుకున్నా పర్లేదు, ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నా కాబట్టి అన్నీ నడిచిపోతాయి. 50, 60స్లో అసలు చచ్చిపోవడం కంటే లోన్లీనెస్ చంపేస్తుంది. సో హాబీస్ పెంచుకోండి, జనాలతో మాట్లాడండి, కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తారు, వాళ్ళ నుంచి నేర్చుకోండి అంటే మళ్ళీ అదే ప్రాసెస్ కాదు, వాళ్ళ నుంచి విని మీరు మీకు వర్కౌట్ అయ్యే టైంలో మీకు ఎప్పుడన్నా అన్ని పనికి రావాల్సిన అవసరం లేదు. లైఫ్లో పనికి వస్తేనే పని చేయాలని లేదు. పర్పస్ కొన్ని పనులు పర్పస్ లేకుండా కూడా చేయొచ్చు. డమ్ అనిపించినా చేయొచ్చు. ఎందుకంటే మన లైఫ్ ఉన్నది టైం వేస్ట్ చేయడానికి. పర్పస్ లేకుండా వేస్ట్ చేస్తే కొంచెం హ్యాపీనెస్ వస్తుందని నా ఫీలింగ్. ఇంకా మీ ఇష్టం. డబ్బులు సంపాదించండి, కానీ టైం కూడా వేస్ట్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ టైం. హోప్ యూ అండర్స్టాండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.